Radhika University, BCom, 5th semester, Cost Accounting, lecturer in Commerce, P. Ramu. I'm explaining about the first unit in Cost Accounting. The syllabus is the definition of Cost Accounting, Financial Accounting, Management Accounting, differences between Cost Accounting, Financial Accounting, and Management Accounting. Next, cost elements and cost sheet. These are the main topics in this first unit. So first we are explaining about the cost accounting. What is the definition of cost accounting? Cost accounting is the field of accounting that is used to record, summarize and report the cost information on periodical basis. Its primary function is to ascertain and control cost. It helps the users of cost data to make decisions regarding the determination of selling price, controlling cost, etc. కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే కాస్ట్ వ్యయ సమాచారమును నివేదించడానికి ఉపయోగపడుతుంది. ఈ సమాచారంలో వ్యయాలు ఎన్ని రకాలు, వాటి నియంత్రణ గురించి. అంతేకాకుండా దీని యొక్క ప్రధానమైన విధి ఏంటంటే ఒక వస్తువు యొక్క లేదా పదార్థం యొక్క ఉత్పత్తి ధర నిర్ణయంతో దాని యొక్క అమ్మకపు ధరను నిర్ణయించడానికి, అదేవిధంగా ఆ వస్తు తయారీలో ఏమైనా దోబరా ఖర్చులు ఉంటే కనుక వాటిని నియంత్రించడానికి ఉపయోగపడేదే వ్యయ అకౌంటింగ్. The next, financial accounting. It is the one of the branch in accounting. Financial accounting is the branch of accounting which keeps projecting plans and actions, efficiency measurement of the labor, the complete record of all monetary transactions of the entity and reports them at the end of the financial period in proper formats that increases readability of the financial statements among its users. The users of financial information are many. In example, from internal management to outside parties. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది అకౌంటింగ్లో ఒక భాగం. దీనివలన భవిష్యత్తులో ప్రణాళికలను మరియు మనం చేయవలసిన పనిని సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంది. దీంట్లో శ్రామిక సామర్థ్యమును రికార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో రికార్డ్ చేసే వ్యవహారాలన్నీ నగదు లేదా ద్రవ్య రూపంలోనే ఉంటాయి. ఇలాంటి సమాచారమును సంస్థలో ప్రతి సంస్థలోనూ ఆర్థిక సంవత్సరాంతంలో, అంటే జనరల్గా సంవత్సరానికి ఒకసారి నిర్ణీత నమూనాల్లో సమర్పిస్తారు. ఇలా సమర్పించిన నమూనాలతో మన యొక్క సామర్థ్యమును అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. ఇలా సమర్పించిన సమాచారం వల్ల, విత్త సమాచారం వల్ల ఎవరెవరు దీన్ని ఉపయోగిస్తారంటే సంస్థలో ఉన్న నిర్వహణ యాజమాన్యం, అదేవిధంగా అవుట్ సైడ్ బయట వ్యక్తులు కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇటువంటి వ్యయ అకౌంటింగ్కి విత్త అకౌంటింగ్కి ఈ క్రింద విధమైన భేదాలు కలవు. రెండు అకౌంటింగ్కి సంబంధించినప్పటికీ వ్యయ అకౌంటింగ్ ఒక రకమైన సమాచారం నివేదిస్తే విత్త అకౌంటింగ్ మరొక విధమైన సమాచారం నివేదిస్తుంది. మరి రెండింటికి ఉన్న భేదములు కింద
తెలియజేయడమండి. డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. The following are the major difference between cost accounting and financial accounting. The first one, cost accounting aims at maintaining cost records of an organization. వ్యయ అకౌంటింగ్ సంస్థ యొక్క వ్యయ రికార్డులు మాత్రమే తెలియజేస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎయిమ్స్ ఎట్ మెయింటైనింగ్ ఆల్ ఫైనాన్షియల్ డేటా ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. వేరేజ్ విత్త అకౌంటింగ్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్థ యొక్క విత్త దత్తాంశమును తెలియజేస్తుంది. సెకండ్ వన్, కాస్ట్ అకౌంటింగ్ రికార్డ్స్ బోత్ హిస్టారికల్ అండ్ ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. అంటే ముందుగా నిర్ణయించిన వ్యయాలను గత వ్యయాలను వ్యయ అకౌంటింగ్లో తెలియజేయడం జరుగుతుంది. బట్ ఇన్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఓన్లీ హిస్టారికల్ కాస్ట్. కానీ విత్త అకౌంటింగ్ అనేది గత వ్యయములను మాత్రమే తెలియజేస్తుంది. థర్డ్ వన్, ద యూజెస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ లిమిటెడ్ టు ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఎంటిటీ, whereas the users of financial accounting are internal as well as external parties. ఇక్కడ తయారు చేసిన సమాచారము ఓన్లీ అంతర్గత సిబ్బందికి మాత్రమే, సంస్థ యొక్క అంతర్గత సిబ్బంది మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకు మాత్రమే ఉపయోగం. అదే కనుక ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్త అకౌంటింగ్లో తయారు చేసిన సమాచారము అంతర్గత బహిర్గత పార్టీలు ఇద్దరికీను ఉపయోగపడుతుంది. అంటే సంస్థ యొక్క వ్యక్తులకు బయట వ్యక్తులకు కూడా ఈ సమాచారమును బట్టి ఉపయోగపడుతుంది. ద ఫోర్త్ వన్, ఇన్ కాస్ట్ అకౌంటింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ కాస్ట్, వైల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద స్టాక్ ఈజ్ వాల్యూడ్ అట్ లోయర్ ఆఫ్ ద టూ. ఇన్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆర్ నెట్ రిలయబుల్ వాల్యూ. వ్యయ అకౌంటింగ్లో సరుకు విలువ వ్యయమును బట్టి దాని యొక్క అసలు వ్యయమును బట్టి నిర్ణయించబడుతుంది. అదే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కనుక వ్యయము లేదా దాని విడుదల విలువ అంటే నెట్ రిలయబుల్ వాల్యూ, ఈ రిలైజబుల్ వాల్యూ, ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది విత్ అకౌంటింగ్లో. అదే కాస్ట్ అకౌంటింగ్లో అయితే దాని యొక్క వ్యయమును మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. ద నెక్స్ట్ వన్, ఫిఫ్త్ difference, the cost accounting is mandatory only for the organization which is engaged in manufacturing and production activities. ఈ వ్యయ అకౌంటింగ్ అనేది ఉత్పాదక సంస్థలకు నిర్వహించే ఉత్పాదక సంస్థలకు మాత్రమే ఉపయోగిస్తారు. వెరాజ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఆర్గనైజేషన్. అదే విత్త అకౌంటింగ్ అన్ని రకాల సంస్థలకు, ఉత్పాదక అనుత్పాదక సంస్థలు కూడా విత్త అకౌంటింగ్ని ఉపయోగిస్తాయి. యాజ్ వెల్ యాజ్ కంప్లైన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇట్ ఈస్ ఆల్సో మస్ట్. ఇలా విత్త అకౌంటింగ్ నిర్వహించే సంస్థలకి కంపెనీల చట్టము, ఇంకా ఆదాయ పన్ను చట్టం అనేది కంపల్సరీ ఉపయోగించాలి. సిక్స్త్ వన్, cost accounting information is reported periodically at frequent intervals. అంటే తరచుగా ఈ వ్యయ అకౌంటింగ్ సమాచారమును అంతర్గత మేనేజ్మెంట్కే కానీ సిబ్బందికే కానీ దీనికి కావాల్సిన అంతర్గతంగా ఉన్న సంస్థ అంతర్గత సిబ్బందికి తరచుగా సమర్పిస్తూ ఉండాలి. But financial accounting information is reported after the completion of the financial year. కానీ విత్త అకౌంటింగ్ యొక్క సమాచారమును సంవత్సరం ఆఖరిలో, ఆర్థిక సంవత్సరం ఆఖరిలో, అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పించాలి. సెవెంత్ వన్, కాస్ట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్స్ ప్రాఫిట్ రిలేటెడ్ టు ఏ పర్టికులర్ ప్రొడక్ట్, జాబ్ ఆర్ ప్రాసెస్. ఈ వ్యయ అకౌంటింగ్ సమాచారము నిర్ధారణలో పర్టికులర్ ఒక ప్రత్యేకమైన వస్తువు లేదా ప్రత్యేకమైన ప్రక్రియ, ప్రత్యేకమైన జాబ్కు మాత్రమే ఉంటుంది. యాజ్ అపోజ్ టు ఫైనాన్షియల్ అకౌంటింగ్, అదే విత్త అకౌంటింగ్లో అయితే విచ్ డిటర్మైన్స్ ద ప్రాఫిట్ టు ద
whole organization during the particular period. ప్రత్యేక కాలానికి సంబంధించిన లాభ నిర్ధారణ జరుగుతుంది. అక్కడైతే కాస్ట్ అకౌంటింగ్లో ఒక వస్తువుకి లాభం ఎంత, ఒక జాబ్కి లాభం ఎంత, ప్రాసెస్కి లాభం ఎంత అని నిర్ధారణ జరిగితే, ఇక్కడ ఒక పర్టికులర్ పీరియడ్ అంటే నిర్ణీత కాలానికి లాభం ఎంత వచ్చిందని తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూజ్ అవుతుంది. The purpose of cost accounting is control costs, but the purpose of financial accounting is to keep complete records of the financial information on the basis of which reporting can be done at the end of accounting period. కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉపయోగము వ్యయాల నియంత్రణకు ఉపయోగిస్తే, అదేవిధంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క ఉపయోగము మొత్తం విత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మరియు దాన్ని ఆ అకౌంటింగ్ ముగింపు ఆర్థిక సంవత్సరం ముగింపులో దాని యొక్క సమాచారాన్ని తెలుసుకోవడానికి విత్త అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకి చెప్పుకున్న 8 డిఫరెన్సెస్లో అటు కాస్ట్ అకౌంట్కి ఇటు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. అంటే దీనివల్ల ఫైనాన్షియల్ అకౌంటింగ్ యొక్క విధులు అర్థమైనవి, అదేవిధంగా కాస్ట్ అకౌంటింగ్ గురించి కూడా నేర్చుకున్నాం. ది నెక్స్ట్ టాపిక్ కాస్ట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే ఇప్పుడు వరకు నేర్చుకున్న కాస్ట్ అకౌంటింగ్కి అదేవిధంగా మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య ఏ విధమైన భేదాలు ఉన్నాయి అని తెలుసుకోవడం. ఇలాంటి భేదాలు తెలుసుకునే ముందుగా మనం అసలు కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, అదేవిధంగా మేనేజ్మెంట్ అకౌంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ద ఫస్ట్, previously we discussed about the definition of cost accounting and again discuss about the cost accounting. ఇంతకు ముందు మనం తెలుసుకున్నాము, అయినా మరలా ఇంకోసారి కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ద ఫీల్డ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ ఈస్ యూజ్డ్ టు రికార్డ్, summarize and report the cost information on periodical basis. కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకి వ్యయమును రికార్డ్ చేయడానికి, దాన్ని సంక్షిప్తం చేయడానికి మరియు అలా సంక్షిప్తం చేసిన సమాచారాన్ని మనకు అందించడానికి, వ్యయ ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి ఈ కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగపడుతుంది. ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఇస్ టు అసర్టైన్ అండ్ కంట్రోల్ కాస్ట్. దీని యొక్క ప్రాథమిక విధి వ్యయములను నియంత్రణ చేయటం. ఇట్ హెల్ప్స్ ద యూజర్స్ of cost data make decisions regarding the determination of selling price, controlling cost. ది కాస్ట్ అకౌంటింగ్ దత్తాంశం వల్ల మనకి దీనికి ఉపయోగపడుతుందంటే అమ్మకపు ధర నిర్ణయించడానికి మరియు వ్యయములను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. అకార్డింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అకౌంటింగ్స్ IMA, management accounting is a profession that involves partnering in management decision making. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది నిర్వహణ నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే అకౌంటింగ్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అన్నాం. ఈ పార్ట్నరింగ్ ఇన్ మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్, devising, ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రణాళికను, సామర్థ్యమును అంచనా వేయటం. అండ్ ప్రొవైడింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ కంట్రోల్ టు అసిస్ట్ మేనేజ్మెంట్ ద ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ స్ట్రాటజీ. ప్రతి ఒక్క సంస్థకి ప్రాఫిట్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఆ స్ట్రాటజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, నెక్స్ట్ ఫార్ములేషన్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవడానికి ప్రతి సంస్థలోనూ కొన్ని ఈ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ మేనేజ్మెంట్కి కావాల్సిన సమాచారాన్ని ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది నివేదిస్తుంది. అయితే there are so many difference between the cost accounting and management accounting. ఇంతకుముందు మనం చదువుకున్నట్టు వ్యయ అకౌంటింగ్కి విత్త అకౌంటింగ్ ఏ విధంగా అయితే భేదాలు ఉన్నాయో, ఇక్కడ కూడా వ్యయ అకౌంటింగ్కి నిర్వహణ అకౌంటింగ్కి కొన్ని ముఖ్యమైన భేదాలు ఉన్నాయి.
The first one, the main object of cost accounting is to assist the management in cost control and decision making. ఇక్కడ దీని యొక్క కాస్ట్ అకౌంటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము అసిస్ట్ ద మేనేజ్మెంట్ ఇన్ కాస్టింగ్ కంట్రోల్ అండ్ డిసిషన్ మేకింగ్. ఇక్కడ మేనేజ్మెంట్కి వ్యయాలను నియంత్రణ చేయటకు నిర్ణయ ప్రక్రియకు ఉపయోగపడుతుంది. The primary object of management accounting is to provide necessary information to the management in process of planning, controlling, performance evaluation and decision making. అయితే నిర్వహణ అకౌంటింగ్ అనేది మనకి మేనేజ్మెంట్కి కావాల్సిన సమాచారమును ఈ క్రింది ప్రక్రియల్లో తెలియజేస్తుంది. వీటిలో ప్రణాళికలోను, నియంత్రణలోను, సామర్థ్య మదింపులోను మరియు నిర్ణయ ప్రక్రియలను. సెకండ్ వన్, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ యూజెస్ quantitative cost data that can be measured in monetary terms. ఇక్కడ వ్యయ అకౌంటింగ్లో పరిమాణాత్మక వ్యయ దత్తాంశమును మాత్రమే తెలియజేస్తుంది. పరిమాణాత్మక వ్యయ దత్తాంశం మాత్రమే తెలియజేస్తుంది. అది కూడా ద్రవ్య రూపంలో మాత్రమే తెలుపుతుంది. నెక్స్ట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యూజెస్ బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ డేటా. కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అటు పరిమాణాత్మక ఇటు గుణాత్మక దత్తాంశమును తెలియజేస్తుంది. It also uses those data that cannot be measured in terms of money. అయితే వ్యయ అకౌంటింగ్లో దత్తాంశము ద్రవ్య రూపంలో ఉంటే ఇక్కడ వ్యయ దత్తాంశము ద్రవ్య రూపంలో ఉండదు. నెక్స్ట్, థర్డ్ వన్, డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ కాస్ట్ కంట్రోల్ ఆర్ ద ప్రైమరీ రోల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. దీని యొక్క ముఖ్యమైన పాత్ర ఏంది? ప్రైమరీ రోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. దీని ముఖ్య పాత్ర వ్యయాల నియంత్రణను చేయటంలోనే ఉపయోగిస్తారు. ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కన్సర్న్ ఈజ్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. అదే నిర్వహణ అకౌంటింగ్లో అయితే సామర్థ్య మదింపు మాత్రమే తెలియజేస్తుంది. నాలుగోది, సక్సెస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సిస్టమ్. అయితే వ్యయ అకౌంటింగ్ విజయవంతం అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ మీద ఏ విధంగా ఆధారపడదు. whereas success of management accounting depends on sound financial accounting system and cost accounting systems of the concern. అయితే మేనేజ్మెంట్ విజయవంతం అవ్వాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇటు ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద, విత్ అకౌంటింగ్ మీద, అటు వ్యయ అకౌంటింగ్ మీద, రెండిట్ల మీద సంస్థ యొక్క విత్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది విజయవంతం అయితేనే సంస్థ యొక్క మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది విజయవంతం అవుతుంది. ఐదోది, కాస్ట్ రిలేటెడ్ డేటా ఈజ్ obtained ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ద బేస్ ఆఫ్ అకౌంటింగ్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్లో విత్త అకౌంటింగ్ నుంచి కావాల్సిన వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని సేకరిస్తుంది. కాస్ట్ రిలేటెడ్ డేటా యాజ్ obtained ఫ్రమ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ ద బేస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. అంటే వ్యయ అకౌంటింగ్ తయారు చేయాలంటే మనం పూర్తిగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీద ఆధారపడాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్లోని వ్యయానికి సంబంధించిన దత్తాంశంలో మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ తీసుకుంటుంది. whereas management accounting is based on the data as received from financial accounting and cost accounting. అదే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అయితే కనుక రిసీవ్డ్ ఫ్రమ్ మేనేజ్మెంట్ కావాల్సిన దత్తాంశమును ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అంటే విత్త అకౌంటింగ్ నుంచి, వ్యయ అకౌంటింగ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సిక్స్త్ వన్, ప్రొవైడ్స్ ఫ్యూచర్ cost related decisions based on the historical cost information. Provide future cost related decisions based on historical cost information. భవిష్యత్తులో తీసుకోబోయే వ్యయ నిర్ణయాలను గత వ్యయ సమాచారం నుంచి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. whereas provide historical and predictive information
ఫర్ ఫ్యూచర్ డిసిషన్ మేకింగ్. ప్రస్తుత గత సమాచారమును బట్టే భవిష్యత్తు నిర్ణయాలు అనేవి నిర్ణయ ప్రక్రియ అనేది జరుగుతుంది. 7th one, కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఆర్ యూస్ఫుల్ టు ద మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ ఆఫ్ ద కన్సర్న్. సంస్థ యొక్క రుణదాతలకు వాటాదారులకు ఈ వ్యయ అకౌంటింగ్ సమర్పించే నివేదికలు ఉపయోగపడతాయి. whereas management accounting prepares reports exclusively meant for the management. నిర్వహణ అకౌంటింగ్లో తయారు చేసే నివేదికలు ఓన్లీ మేనేజ్మెంట్కి మాత్రమే ఉపయోగపడతాయి. నెక్స్ట్ 8th one, ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యూజ్డ్ మేనేజ్మెంట్ అకౌంట్. ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇట్. దీంట్లో వ్యయ సిద్ధాంతములు మాత్రమే వ్యయ అకౌంటింగ్లో ఉపయోగిస్తారు. కానీ అదే ప్రిన్సిపల్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆర్ యూజ్డ్ ఇన్ మేనేజ్మెంట్. అదే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అయితే కనుక వ్యయ అకౌంటింగ్ సిద్ధాంతాలు మరియు విత్త అకౌంటింగ్ సిద్ధాంతాలు రెండింటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ 9th one, స్టాట్యూటరీ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఆర్ నెసరీ ఇన్ సమ్ కేసెస్ ఎస్పెషల్లీ ఇన్ బిగ్ బిజినెస్ హౌసెస్. పెద్ద వ్యాపార సంస్థల విషయంలో కాస్ట్ అకౌంటింగ్ రిపోర్ట్స్ని తప్పనిసరిగా ఆడిట్ చేయించవలసి ఉంటుంది. నో స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఆడిట్ ఫర్ రిపోర్ట్స్. అదే నిర్వహణ అకౌంటింగ్లో ఎటువంటి చట్టబద్ధమైన ఆడిట్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ 10th one, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు కాస్ట్ రిలేటెడ్ డేటా. వ్యయ అకౌంటింగ్ అనేది వ్యయానికి సంబంధించిన దత్తాంశాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. whereas management accounting uses financial accounting data as well as cost accounting data. అదే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించిన దత్తాంశమును అటు విత్త అకౌంటింగ్ వ్యయ అకౌంటింగ్ నుంచి సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పైన చెప్పుకున్న విధంగా కాస్ట్ అకౌంట్కి, మేనేజ్మెంట్ అకౌంటింగ్కి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే బ్రీఫ్గా మనకి కాస్ట్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం మొత్తం తెలుసుకున్నాం. ద నెక్స్ట్ టాపిక్, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ కాస్ట్ అంటే వ్యయముల వర్గీకరణ. ఈ వ్యయాల వర్గీకరణ మొత్తం 3 రకాలుగా జరిగింది. ఏమిటి? లేబర్ కాస్ట్ శ్రామిక వ్యయము, మెటీరియల్ కాస్ట్ పదార్థ వ్యయము, ఎక్స్పెన్సెస్ ఖర్చులు. సో బేసికల్లీ దెర్ ఆర్ 3 broad categories యాజ్ పర్ దిస్ క్లాసిఫికేషన్. ఈ వర్గీకరణ అనేది 3 రకాలుగా జరిగింది. వాట్ ఆర్ దే? లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్. శ్రామిక వ్యయము, పదార్థ వ్యయము, ఖర్చులు. These heads make it easier to classify the cost in cost sheet. ఈ వ్యయములను కనుక ఈ విధంగా వర్గీకరిస్తే వ్యయ నివేదికలో తేలిగ్గా మనం తెలుసుకోవచ్చు. They help ascertain the total cost and determine the cost of the work in progress. ఈ వ్యయముల వర్గీకరణ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే వస్తువు యొక్క మొత్తం వ్యయమును నిర్ణయించడానికి, అదేవిధంగా కొనసాగుతున్న పని యొక్క ఉత్పత్తి యొక్క వ్యయమును తెలుసుకోవడానికి అర్థమవుతుంది. వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ కాస్ట్? ఇందులో అసలు ఏ విధంగా వర్గీకరించారు? ఇన్ జనరల్ టర్మ్స్ కాస్ట్ రిఫర్స్ టు an amount to be paid or given up acquiring any resource or service. ఎటువంటి వనరు నుంచి కానీ ఏదైనా సేవ నుంచి కానీ ఒక పదార్థమును తయారు చేయడానికి మనం దాని నుంచి ఏదైనా మనం తీసుకున్నాము అంటే దానికి చెల్లించే దాన్నే మనం ఏమనొచ్చు? వ్యయము అనొచ్చు. ఉదాహరణకి ఇన్ ఎకనామిక్స్ కాస్ట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ మానిటరీ వాల్యుయేషన్ ఎఫర్ట్స్, మెటీరియల్ రిసోర్సెస్, time and utilities consumed, risk incurred and opportunity foregone in the production of a good and or service. దీంట్లో ఆగిపోయింది ఏంటిది? అంజీ
हाँ जी।